ఓరి బాబోయ్! అసలు ఈ రాక్స్ మీద ఇలాంటి కట్టడాలు ఎలా కట్టారురా నాయనా అసలు అప్పట్లో ఈ కొండవీడులో. ఈ అంకుల్ వాళ్ళు 10థ్ క్లాస్‌మేట్స్ అంట. టూర్‌కొచ్చేసారు కొండవీడికి. చూడండి కొండవీడు రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో. ఎంత బావుందో గదా! మెలికలు మెలికలు తిరుగుతుంటా పాములాగా. ఓకే. గుండ్రంగా ఒక రౌండేసి ఆపేద్దాం ఇంక. ఇక ముందుకెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసేద్దాం. చిన్న కట్టడం ఉంది. అన్నీ ఇక్కడ కట్టిన అన్ని కట్టడాలు గూడా అన్నీ కొండ మీదే ఒక కొండరాయి మీదే ఉన్నాయి. భలే! అసలు బేస్‌మెంట్ ఎలా కట్టేసారో గాని ఈళ్ళు. బాగా కట్టారు ప్రతి ఒక్కటి. ఇంకా ఆ పోల్స్ అలాగే ఉన్నాయి నుంచొని. కదలకుండా ఏమాత్రం. కాకపోతే పైనున్న స్లాబే పగిలిపోయింది. ఓరి బాబోయ్! ఏంట్రా నాయనా అంత దూరం ఎళ్లి ఆ కొండ మీద మళ్ళీ అక్కడొకటి కట్టేసారు. 4 సైడ్స్ ఉన్నాయి. అంటే నాకు తెలిసి కాపలా కోసం అనుకుంటా ఈ కొండకి 4 వైపుల నుంచి. అంకుల్ భయపడినట్టున్నాడు. డ్రోనొచ్చిందని ఎవరో వత్తన్నారని. అంకుల్ ఏం భయపడకండి. ఏం గాదు డ్రోనే జస్ట్ నార్మల్ ఎక్కితేనేలే. హాయ్! హాయ్ తమ్ముడు. సరదాగా ఇంకలా ముందుకెళ్దాం. చూద్దాం ఏముందో. ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ రోడ్ అనమాట. కొండ మధ్యలో నుంచి వస్తాం అట్లా. ఇది పార్కింగ్. మన కార్ ఇక్కడే ఉంది. అక్కడ చూడండి పిల్లలు పరిగెత్తున్నారు. మనం డ్రోన్ చూసి కావాలా? "అరే తమ్ముడు ఏం లేదురా నాయనా ఇది జస్ట్ నార్మల్ డ్రోనేలే." అరెరెరెరె! అరెరెరెరెరె! అరే సారీ తమ్ముడు. ఓకే. ఇది చూడండి మండపం చూడండి ఎంత బావుందో కదా! ఈ వ్యూ చూడండి అసలకి. ఎంత బావుందంటే అంత బావుందసలు ఈ వ్యూ. ఈ మండపంలో అప్పట్లో ఉన్న రాజు ఇక్కడ పడుకొని ఈ హిల్స్‌ని, ఆ స్వచ్ఛమైన గాలిని, ఈ వెదర్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాడు కావాలి అసలకి. ఎంత బావుందో చూడండి. అక్కడొకటుంది మళ్ళీ. కాపలా కోసం కావాలా? రక్షక భటులు ఇక్కడ ఉంటారేమో ఒకవేళ అప్పట్లో. ఇప్పుడెవరున్నారో చూద్దాం రండి. అరెరెరెరె! ఎవరో కూర్చున్నారే! ఓరి నాయనా! సిట్టింగేసారిక్కడ. ఒరే బాబు! ఇది టూరిస్ట్ ప్లేస్ రా నాయనా! ఇక్కడ రకరకాల వ్యక్తులుంటారు. మందు తాగుతున్నారా మీరు? సారీ తమ్ముళ్ళు ఏమనుకోవద్దు మీ ఫేసులు చూపిస్తున్నందుకు. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేసు. ఇక్కడ మీరిట్లాంటి పనులు చేస్తే జనాలకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఇంకోసారి మాత్రం అలా చేయొద్దు. అబ్బబ్బబ్బా! ఏముందిరా నాయనా అస్సలు వ్యూ. ఈ రోడ్డు చూడండి అస్సలకి అబ్బబ్బబ్బా! చంద్రబాబు నాయుడు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి అసలకి. ఏం ఏపిచ్చారండి రోడ్డు. ఈ ప్లానింగ్ ఎవరిచ్చారో గాని అసలకి ఈ రోడ్డుకి అద్దిరిపోయింది అసలకి. ఎంత బావుందో చూడండి అసలకి. అది అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది గదా! 2 వ్యూ పాయింట్లు అక్కడొకటి, ఇక్కడొకటి.
చాలా బాగుంటాయి వ్యూ పాయింట్స్. అక్కడ చైర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ కూర్చొని మంచి ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగా వస్తాయి ఫొటోస్. సిగ్నల్ పోతుంది. ఈ డ్రోన్కి సిగ్నల్ పోతుందిరా నాయన, ఇంకెనక్కి తీసుకొచ్చేయాలి దీన్ని. చూడండి ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. చాలు ఇంక వెనక్కి వెళ్దాం. అబ్బా, ఈ రోడ్డు వ్యూ మాత్రం అద్దరిపోయింది. ఫోటోషూట్లు చేసుకుంటే ఇటువంటి ప్లేస్లో చేసుకోవాలి. అసలుకి ఎంత బాగుందో చూడండి. అసలుకి ఎక్కడెక్కడికో వెళ్తాం మనం ఫోటోషూట్లకి. ఏం పనికి వస్తాయండి ఇటువంటి ప్లేసులు ముందు ఫారెన్లు. ఇది పార్కింగ్ దగ్గర ఒక మసాలా ఉంది. అబ్బబ్బా, భలే చేసాడు అతను. ఏమేలా మసాలాలు కూడా ఏమేలా ఎక్కువ దాంట్లో. జస్ట్ టమాటా, మరమరాలు, మిక్చరు, కారం, ఉప్పు. ఎంత బాగుందో ఇది చూడండి. ఏదో గుహలాగా ఉంది. ఇది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముందో. నేను చాలా సార్లు చూసాను ఈ గుహని. ఒరే, ఏం లేదా ఇది? అరే రే 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 రే. ఎన్నిసార్లు మోసపోయాను నేను చూసి. పెద్ద గుహ ఏమోలే అనుకున్నా నేను. ఏం లేదు, జస్ట్ చెక్కి పెట్టారు దీన్ని అట్లా డిజైన్ లాగా. అరే రే రే రే, ఏం చెక్కారు నాయన, భలే ఉంది. టోపీల్లాగా భలే ఉన్నాయి అసలుకి. ఇక్కడ ఏదో కడుతున్నట్టున్నారు, కొత్తగా కడుతున్నారేమో. ఏదన్నా ఏదో టెంపుల్ లాగా ఉంది. టెంపుల్ అయి ఉండదు, ఒకవేళ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారా దీన్ని, ఏమో చూద్దాం. అది ఇక్కడ ఈ వెదుల చెరువు అని, ఇక్కడ మొత్తం 3 చెరువులు ఉంటాయి. ఇదిగోండి ఇది అన్నిటికంటే చివరి చెరువు. ఈ చెరువులో యాక్చువల్గా ఈ బోటింగ్లు అవి ఉంటాయి, వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ వాటర్ ఉంటాయి. ఎందుకంటే ఇది పక్కన ఉన్నదేమో కొండ, రాతి కొండ. యువతల పక్కన ఉన్నది రాతి కొండే. ఆ కొండ మీద వర్షం పడినప్పుడు నీళ్ళన్నీ డైరెక్ట్గా వచ్చేసి దీంట్లో స్టోర్ అయిపోతాయి. అందుకే ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ వాటర్ ఉంటాయి. చాలా చక్కగా బోటింగ్ చేసుకుంటున్నారు వీళ్ళంతా. నేను ఎప్పుడు కొండ వీడు వచ్చినా నాకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించేది మాత్రం ఇది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది ఈ ప్లేస్ మాత్రం. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడలేం కదా ఇంత ఎత్తు అని డైరెక్ట్ రాళ్ళే. అరే రే, అబ్బా ఏముంది అసలుకి, మామూలుగా లేదు. భలే కట్టేది అసలు. అంతా వీళ్ళు కొండవీడు అంతా మొత్తం రాతి మీదే కట్టేశారు. ఈ కట్టడాలన్నీ కాపలాగా కట్టుకున్న ప్లేసులు గానీ ఏదైనా గానీ మొత్తం రాతి మీదే. అరే రే, మందాని మీద గద్ద అటాక్ చేస్తుంది. అరే రే రే రే, ఇది డ్రోన్ అమ్మా, ఇది తినే పదార్థం, తినేది కాదమ్మా, ఏ పక్షి ఏది కాదమ్మా. కొంచెం వదిలేయమ్మా నన్ను, చిన్న వీడియో రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతాను. అరే రే, మెట్లు ఉన్నట్టు ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో చూడండి. అప్పట్లో రాజు ఇక్కడికి వచ్చి ఉండేవాడేమో. డోలీలు ఉంటాయి కదా, డోలీలో తీసుకొని వస్తారు రాజుని ఇందులోకి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంత అందంగా, అప్పట్లో ఇంకెంత అందంగా ఉండేది ఈ ప్లేస్. అబ్బా, ఏముంది అసలు ఈ ప్లేస్, అద్దరిపోయింది. మెట్లు పైకి ఎక్కడానికి రూఫ్, టెర్రస్ అన్నమాట. అది ఈ మెట్ల మీద నుంచి టెర్రస్ మీదకి వచ్చేసి సరదా పడతారు కుర్రోళ్ళు. అబ్బా, ఏముంది అసలు ప్లేస్. అదిగో మన డ్రోన్ మీద అటాక్ చేస్తాను కదా. వెళ్ళిపోతున్నాను. రాజుగారు, కొంపదేసి మీరు ఏమైనా గద్ద రూపంలో వచ్చారా ఏంటి? యాక్చువల్గా ఈ ఈ రాజుని ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్ పీపుల్ చంపేశారంట. ఏదో ఒక తేడా వచ్చేసి వాళ్ళని బ్రాహ్మణ్ పీపుల్ ని ఈ రెడ్ రాజుల వాళ్ళు ఎవరో చంపేశారంట. దానికి ప్రతీకారంగా వీళ్ళు బ్రాహ్మణ్స్ ఏదో భోజనం అని చెప్పేసి పిలిచేసి కత్తుల బాయ్ ఒకటి ఏర్పాటు చేసి విందు భోజనం అని ఆ చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ బాయిలోకి నెట్టేసి చంపేశారు. అది దానికి స్టోరీ యాక్చువల్గా. ఇదొక ప్లేస్. మళ్ళీ ఈ చివర కార్నర్లో
రాతి మీద చూడండి ఎలా కట్టారో ఆ కట్టడం. ఇది కూడా సెక్యూరిటీ కోసం అనుకుంటా. ఈ కాపలా ఇక్కడ కాపలాదారుడు ఉండి కాపలా కాస్తాడు గమలా 4 వైపులా ఉన్నాయి కదా ఇవి. చూడండి రాతి మీద భలే కట్టారు అసలుకి ఇది. ఎంత బాగా కట్టారు అసలుకి. అరే ఇక్కడ ఏదో మండపం కూడా ఉంది. ఇది కనపడలేదు ఎప్పుడు. ఈ మండపం నాకు ఎప్పుడు కనపడలేదు. ఎప్పుడు ఇదే కనపడిద్ది సస్పెన్స్ లాగా. అసలు ఇక్కడికి ఎవరు వెళ్ళరు అనుకున్నా నేను. నిజంగానే ఎవరు వెళ్ళేలా కూడా లేదు. అసలు దారి కూడా ఉండదు ఇక్కడికి వెళ్ళడానికి. చూడండి ఎంత బాగుంది. అరే ఇక్కడ కూడా గద్ద ఉంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. అరే అరే ఇది డ్రోన్ అమ్మా. ఇది ఏమి కాదు. ఇదేమి నువ్వు తినేది కాదు. ఊరి నాయన ఇక్కడి నుంచి చూస్తే కింద పడిపోతాం. అసలు ఎలా కట్టారా నాయన అసలుకి ఇది. ఊరు బాబోయ్ మామూలుగా లేదు అసలు ఇది. ఎత్తి వ్యూ యాక్చువల్ చూడండి ఎంత బాగుందో వ్యూ. అద్దరిపోయింది కదా. అక్కడ నుంచి కింద పడితే ఏమన్నా ఉందా అసలుకి. అప్పట్లో సెక్యూరిటీగా ఉన్నాడు. నిజంగా గుండె ధైర్యం మెచ్చుకోవాలి అసలుకి. ఊరు బాబోయ్ మామూలుగా లేదు. ఇందులో ఏదో వాటర్ అయితే ఉన్నాయి. మరి అప్పట్లో దేనికి వాడుకున్నారో మరి దీన్ని. వీళ్ళైతే చాలా కామెంట్లు వేసారు మన డ్రోన్ మీద. మమ్మల్ని కూడా తీయండి, మమ్మల్ని కూడా తీయండి అని. ఇది కొండవీడు చరిత్ర అన్నమాట. కొండవీడు రెడ్డి రాయల చరిత్ర. ఇక్కడ గుర్రం కూడా ఉంది, తెల్ల గుర్రం చాలా బాగుంది. ఇవాళ సండే కావటం వల్ల చాలా మంది పీపుల్ వచ్చారు. ఈ తమ్ముళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు, అన్న ఒక్క షాట్ తీయన్న డ్రోన్ షాట్ ప్లీజ్ అన్న అన్నారు. తప్పకుండా అమ్మా అని తీసాను ఒక షాట్. అక్కడ నుంచి నా అంకిల్స్ కూడా తీశాను. అదే మీరు బిగినింగ్ లో చూసే వీడియో.